తిరుపతి జిల్లా గూడూరు పంపలేరు వాగులో ఒక యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది. వాగులో డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్లో దొరికిన ఆనవాళ్ల ఆధారంగా మృతురాలిని ఆదిశంకర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ నిస్సిగా గుర్తించారు. నిస్సి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు గత నెల 20న ఇచ్చిన ఫిర్యాదుతో సూళ్లూరుపేటలో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తు చేస్తున్న క్రమంలో పంపలేరు వాగులో నిస్సి శవమే కనిపించింది. ఈ నెల 20న నిస్సి ఒంటరిగా వెళ్తున్నట్లుగా రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజ్లో కనిపించింది. తెలిసిన వాళ్ళతో మాట్లాడిన ఆమె ట్రాక్ క్రాస్ చేస్తున్న విజువల్స్ కూడా కనిపించాయి. అసలు ఆ తర్వాత ఏం జరిగింది? నిస్సి ఆత్మహత్యకు పాల్పడిందా, లేకపోతే ఈ మరణం వెనక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నిస్సి కాలేజ్ బ్యాగ్లో దొరికిన ఒక లేఖ ఈ కేసులో కీలకంగా మారింది. ఆ లేఖలో చైతు అనే వ్యక్తిని సంబోధిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేసిన నిస్సి ప్రేమ వ్యవహారం వల్లే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందా, లేక ఇంకేదైనా కోణం ఉందా? త్వరలోనే నిజానిజాలు తేలుస్తామన్నారు పోలీసులు. బీటెక్ సెకండ్ ఇయర్ సిఈసి చదువుతున్నట్టుగా తెలిసి వచ్చింది. వీళ్ళ యొక్క పేరెంట్స్ గతంలో మన సూళ్లూరుపేట నందు కనపట్టినట్టుగా రిపోర్టు ఇచ్చినట్టుగా తెలిసింది. మన గూడూరు రూరల్ ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. తదుపరి వివరాలు తెలియపరుస్తారు.